పల్నాడు జిల్లా అండి. నా పేరు కోటేశ్వరమ్మ. నేను 10 లక్షలు కట్టించున్నాను అగ్నిగోడలో. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎదురు చూస్తున్నాము. మరి ఆయన ఇంతవరకు స్పందించలేదు. అందరికీ లేని వాళ్ళకి అందరికీ అది అని ఇది అని అన్ని పథకాలు పెట్టారు. కనీసం మరి మా గురించి అసలు పట్టించుకోకపోతే ఎలాగండి? పోయిన సంవత్సరం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పన్నారు. ఆయన్ని తీసేసుకొని మరి ఈయన గెలిపించుకున్నప్పుడు మాకు ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు తొందర చేసి లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఇవి ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం. చేసి పొలాలు అమ్ముకొని మాకేమీ లేకుండా చేసుకున్నాం. చివరికి కొంచెం మాది మొరాలకి ఇచ్చి మమ్మల్ని ఇంత దూరం, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర, మానుకొని హడావుడిగా వచ్చేసాము. వీటి చుట్టూ తిరగడమే సరిపోతుంది. కొంచెం మమ్మల్ని పట్టించుకొని మా బాధ ఆలకిచ్చి మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలా ఏదో మన పోరాటం చేయటం కాకుండా వాళ్ళు నిజాయితీగా నిలబడ్డారు, పోరాడుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు దాదాపు 200 మంది చనిపోయారు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే 24,000 ఎకరాలు కాన్ఫిస్కేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన జనం అనుకుంటున్నారు ప్రభుత్వంకి ప్రజలు కట్టిన పనుల నుంచి వాళ్ళకి ఇచ్చారు కదా. 24,000 ఎకరాలు కాన్ఫిస్కేట్ చేస్తే ఆస్తులు ఉంటే ఇప్పుడు దొబ్బేద్దామని చూస్తున్నారు. అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదండి, ఇంతకుముందు గవర్నమెంట్ జరగండి, అంతకుముందు గవర్నమెంట్ జరగండి, పాలకులందరూ వాళ్ళకి ఢిల్లీలో ఉన్న వాళ్ళు వీళ్ళు బాగా క్లోజ్ అంట. నేను బాధపడతాను. ఎందుకంటే వీళ్ళ పాప సొమ్ము కోసం వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ జనాల్ని చంపేసి సాధించిన సొమ్ము కోసం వాళ్ళ దుర్మార్గం అని చెప్తున్నాను. మంచి పద్ధతి కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా చర్య తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ప్రజలు కూడా, ఎందుకంటే మీ సొమ్ము, మీరు కట్టిన సొమ్ము వీళ్ళకి ఇచ్చారు. అది 24 ఎకరాలు మీ దగ్గర ఉంది. ఇది అందరూ కూడా పట్టించుకోవాలని చెప్పి కోరుతాను.